నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. ఈరోజు నేను ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో దట్టు సెంటర్ ఆఫ్ ద సిటీలో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో అలాంటి వారికి సూటబుల్ అయ్యేటువంటి ఒక G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మెట్రో స్టేషన్‌కి దగ్గర ఉంటుంది. అటు మున్సిపల్ ఆఫీస్‌కి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ గంగా చాలా దగ్గరలో ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా హౌస్ ఏ ఏరియాలో ఉంది, ఎన్ని డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగిందన్న విషయం ప్రతి ఒక్కటి మన దగ్గర బిల్డర్ ఉన్నారండి. వారి దగ్గరే క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం దాకా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మన వ్యూవర్స్‌కి మీ హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. నేను రాగానే చూసాను. ఇది వచ్చేసి మంచి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే మన సార్. వ్యూవర్స్ గురించి ఎగ్జాక్ట్‌గా ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు? అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీ పేరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్‌కి దగ్గర ఉందన్నారు కదా! ఒకసారి మీ మాటల ద్వారానే ఒకసారి క్లియర్‌గా చెప్పండి. ఇక్కడ నమస్కారం అండి అందరికీ. ఇక్కడ బడంగపేట మున్సిపాలిటీ నుంచి 300 మీటర్ లోపల వెంకటాద్రి నివాస్ బ్యాక్ సైడ్‌లో ఎస్విఎస్ఎన్ఆర్ వెంచర్ హెచ్ఎండిఏ వెంచర్‌లో 150 గజాల ఇల్లు ఈస్ట్ ఫేసు మంచి క్వాలిటీ తోటి G+1 కట్టినామండి. సార్ ఇక్కడ మంచిగా అయితే కట్టారు సార్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌ల స్పేషియస్‌గా ఉన్న పార్కింగ్ ఏరియా ఇచ్చారు కదా! ఇక్కడ హౌస్ డైమెన్షన్ చెప్పండి. 30-45 అండి హౌస్ డైమెన్షన్ వచ్చేసి ఫ్లింట్ ఏరియా గ్రౌండ్ ఫస్ట్ రెండు కలిపి వచ్చేసి 2550 ఫీట్లు ఉంటుంది. ఓకే. డబల్ బెడ్రూమ్ తోటి హాలు కిచెన్ అన్ని ఉంటాయండి. 2 బాత్రూమ్లు కూడా ఉన్నాయి కింద. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్, 3 బాత్రూమ్లు ఉంటాయి పైన. ఓకే. పైన కూడా మంచి ప్లేసెస్ ఇచ్చే మంచి క్వాలిటీ తోటి కట్టిన ఇల్లు. ఓకే. సార్ ఇక్కడ మరి వాటర్ సదుపాయం గురించి ఏ విధంగా ఉందన్న విషయం చెప్పండి. ఇక్కడ వాటర్ సదుపాయం మంచి ఇది ఉంటదండి. ఇక్కడ ఒక 70-80 ఫీట్లలోనే ఫుల్ వాటర్ వస్తుంది. ఓకే. అయినా అని మేము బోర్ వచ్చేసి 350 ఫీట్లు పెట్టినాము. ఓకే. వాటర్ ఫెసిలిటీస్ అనేది అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు సిసి రోడ్స్ కూడా 30 ఫీట్స్ రోడ్స్ కు అన్ని హెచ్ఎండిఎల్ అనేది మొత్తం సిసి రోడ్ వేసి మొత్తం డెవలప్ కూడా మొత్తం వెంచర్కే అంతా హెచ్ఎండిఏ కాబట్టి అన్ని డెవలప్ చేసి ఇచ్చిందే ఉంది. ఓకే. అంటే ఇక్కడ మీరు బోర్ వేసిర్రు, దాంతో పాటు హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉడకంగా గ్రౌండ్ వాటర్ ఉడకంగా వాళ్ళు పైప్ లైన్ ఇచ్చారని చెప్తున్నారు. గ్రౌండ్ వాటర్ కి వాళ్ళు పైప్ లైన్ వేసి పెట్టిర్రు. ఓకే. ఆల్రెడీ ఇల్లు కొన్న వాళ్ళు వచ్చి డీడీ కట్టుకొని కూడా మంచినీళ్ళు కనెక్షన్ తీసుకోవచ్చు. ఓకే. సార్ ఇక్కడ ఇల్లు కొన్న వాళ్ళకి మెయిన్ రోడ్ కి మీరు జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్ అన్నారు కదా, ఆ మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది అన్న విషయం చెప్పండి. ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకు కర్మంగా టు ఎల్బీ నగర్ నుంచి మనకు ఆదిబట్ల ఓఆర్ఆర్ అవుటర్ వరకు వెళ్తుంది. మధ్యలో ఇప్పుడు నాదరగుల్లి విలేజ్ కి టీసీఎస్ కొంగరకు ఇది మెయిన్ రోడ్ కి వెళ్తుంది. ఇక్కడ వెళ్ళేటువంటి రోడ్ ఇది. అవును. ఓకే. సార్ ఇక్కడ ఇల్లు కొన్న వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ గురించి మేజర్ గా పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్స్ కి పంపించాలి. దాంతో పాటు కిరాణా షాప్స్ గురించి మీరు చెక్ చేస్తుంటారు కదా, ఒకసారి ఏమన్నా అక్కడ స్కూల్స్ కానీ వాటి గురించి ఒకసారి చెప్పండి. స్కూల్ అనేది ఇక్కడ 300 మీటర్ కి శ్రీ చైతన్య ఉంది. ఓకే. శ్రీ గాయత్రి ఉంది. లార్డ్స్ స్కూల్ ఉంది. ఓకే. మళ్ళా దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. ఓకే. మళ్ళా అటు పోతే ఒక 2-3 కిలోమీటర్స్ పోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఓకే. ఒక 2 కిలోమీటర్స్ పోతే వంశీధర్ స్కూల్ ఉంది. ఓకే. అన్ని నేషనల్ స్కూల్సే ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో. ఓకే సార్. మరి ఇంత మంచి లొకేషన్ లో రోడ్ కి దగ్గర కట్టిర్రు, చాలా బాగా కట్టిర్రు కదా, లాస్ట్ గా మన వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా రేట్ ఎంత కోట్ చేస్తున్న విషయం చెప్పండి. రేట్ వచ్చేసి 1,38,00,000 చెప్తున్నామండి. ఓకే. G+1. ఓకే. సార్ ఇక్కడ 1,38,00,000 చెప్పారు కదా, ఎవరైనా ఇక్కడ నచ్చినట్లయితే ఏమైనా నెగోషియేషన్ చేస్తారా? నెగోషియబుల్ ఉంటదండి. వాళ్ళకి నచ్చిన విధంగా వస్తే నెగోషియేషన్ చేస్తారు. దాంతో పాటు ఏదైనా ఎంప్లాయీస్ ఉంటే బ్యాంక్ లోన్ సదుపాయం ఉందా లేదన్న విషయం కూడా చెప్పండి. బ్యాంక్ లోన్ సదుపాయాలు కూడా అన్ని ఉంటాయండి. కావాలంటే మేము చేసేయమంటే మేము కూడా చేపిస్తాము. ఓకే. చూస్తున్నారు కండి, ఎవరైనా బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కి దగ్గరలో, మెయిన్ రోడ్ కి దగ్గరలో, చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ కి మధ్యలో అన్నింటికి అందుబాటు ఉన్నటువంటి ఏరియాలో దట్టు హెచ్ఎండిఏ వెంచర్ లో 150 గజాల ఇల్లు దట్టు మనకి G+1 గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేషియస్ ఉన్న కార్ పార్కింగ్ ప్లస్ 2 బెడ్రూమ్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ తో ఉన్నటువంటి హౌస్ అండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా లక్ష్మణ్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. మంచి ఇల్లు అండి, చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు.
సో థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇప్పటి వరకు అయితే ఎవరైతే బిల్డర్ ఉన్నారో లక్ష్మణ్ గారు, వారి దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ నుంచి అంటే వీడియో కెమెరా బ్యాక్ సైడ్ పెట్టేసి హౌస్ ఏ విధంగా ఉందన్న విషయం క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి మరొకసారి రిక్వెస్ట్గా కోరుకునే ఏంటంటే, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి హౌస్ ముందర ఉంటుంది. ఈ హౌస్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నానండి. నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ రోడ్ కూడా చూపిస్తున్నాము. ఇటువైపు వచ్చేసి ఫుల్గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. చాలా మంది ఇక్కడ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డర్స్. మంచి ఏరియాగా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకైతే తక్కువ ధరకే వస్తున్నాయండి ఇక్కడ హౌజెస్. ఒక్కసారి ఇక్కడ కొన్ని హౌజెస్ పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారంటే రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అనేది చూస్తున్నాను. రోడ్ కంటే హైట్గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఇన్నోవా లాంటి కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 బైకులు పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేయడం జరిగింది. అండ్ బోర్ వేయించడం జరిగిందండి. ఈ బోర్ పాయింట్ అంతా చూస్తున్నాము. ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో ఇక్కడ గేట్కి సంబంధించిన పిల్లర్స్ దగ్గర వచ్చేసి గ్రనైట్ తోటి వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా కూడా రావడం జరిగిందండి. సంప్ ఏరియా అనేది నీట్గా చూపిస్తున్నాము. ఇక్కడ చాలా పెద్ద సైజ్గా ఉన్నటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి నార్త్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ చౌకోట్ అంతా కంప్లీట్గా టేకుడ్తో చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా స్టేర్ కేస్ రావడం జరిగింది. అంటే వాష్ ఏరియా చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియాలో వాళ్ళకి టైల్స్ అనేది వేయడం జరిగింది. చాలా నీట్గా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ బెడ్రూమ్స్ అనేది క్లియర్గా చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నీట్ గా పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా చూస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వర్క్ అనేది చాలా నీట్ గా చేయడం జరిగిందండి. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. నీట్ గా రావడం జరిగిందండి. బెడ్రూమ్ ఏరియా చూస్తున్నాము. బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు రావడం జరిగిందండి. బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. వర్క్ అయితే చాలా నీట్ గా చేయడం జరిగిందండి. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వచ్చేసి 2 వైప్స్ డోర్స్ రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి నార్త్ వైపు రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్. 2 విండోస్ అనేది కూడా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అనేది చూస్తున్నాము. నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారండి. నీట్ గా షెల్ఫ్లు కూడా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపుకి వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా నుంచి బయట చూసినట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ఏరియా రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ కూడా చూస్తున్నాము బయట వైపు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా చూపించి హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ కి అయితే రావడం జరిగింది. బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా చూపించుకొని ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియా అయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా లాగా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి సేఫ్టీ పర్పస్ లో వాల్ కూడా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ కి రావడం జరిగింది. మరొకసారి చూపించడం జరుగుతుందండి. చాలా నీట్ గా వర్క్ అనేది చేయించారు. హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. నీట్ గా అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ విండో చూసుకున్నట్లయితే ఫోటో ఫ్రేమ్ విండో అనేది రావడం జరిగిందండి. మనకి పెద్ద సైజ్ గా విండో రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ కూడా రావడం జరిగిందండి. మనకి విత్ షెల్ఫ్ లతోటి టీవీ యూనిట్ కూడా చేయించడం జరిగింది. వుడ్ వర్క్ చేయించుకోకుండా డైరెక్ట్ గా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నట్లయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా చూస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. అండ్ బయట వైపు వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కిచెన్ ఏరియా అంతా చూస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది.
అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అండ్ ప్లాట్ఫామ్ అనేది పెద్ద సైజుగా రావడం జరిగింది. కిచెన్ పక్కన వచ్చేసి పూజా రూమ్ కూడా రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. యూటిలిటీ ఏరియా చూస్తున్నామండి. వాష్ ఏరియా దగ్గర వచ్చేసి వాల్ కి టైల్స్ ఇచ్చేసారు అండ్ సేఫ్టీ గ్రిల్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారండి. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా, హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ మాత్రం చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి వ్యూ అంతా చూస్తున్నాము. మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగిందండి. వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ 9 to 10 ఫీట్స్ వరకు టైల్స్ చెక్ చేసడం జరిగింది. అండ్ పెద్ద సైజ్ ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్ కి వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. నీట్ గా వాష్రూమ్ అనేది రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. అండ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న విధంగా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి సజా ప్రొవైడ్ చేశారు. లోరు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అనేది చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి బయట వైపు బాల్కనీ ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ కి సంబంధించినటువంటి వ్యూ అంతా క్లియర్ గా చూపించడం జరిగిందండి. హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1,38,00,000 చెప్తున్నారు. ఈ అమౌంట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే అప్ టు 80% 90% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ రెడీ టు మూవ్ ఉన్న హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.